వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు తెలిపారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా జిల్లాలోని పలు కళాశాలల బస్సు డ్రైవర్లకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె మల్లీశ్వరి, ఏ సంధ్య, జి సౌజన్య, టి రాఘవరావు హాజరయ్యారు. దుగ్గిరాలలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీగా శివాలయం సెంటర్ కి చేరుకున్నారు. తదుపరి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, ఈఓపీఆర్డి జవహర్లాల్ నెహ్రూ, ఏఎస్ఓ టీవీ సూర్యనారాయణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నోటు మాటన ఓటేయకు, ఓటు మన వజ్రాయుధం, ఓటును అమ్ముకోవడం, సంవత్సరాలు నిండాయా. అందరికీ నమస్కారం అండి. అందరికి కూడా నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ మనం 15వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ జాతీయ నేషనల్ ఇవాళ ఈరోజు 1950లో జనవరి 25వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 2011వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు జనవరి 25వ తారీఖున ఫస్ట్ నేషనల్ ఓటర్స్ డేని కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి చేపట్టారు. 2011 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. రోజు ప్రజల అంటే భావితరాలందరూ కూడా 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలని, వాళ్ళు వేసే ఓటుతో ఎంత భవిష్యత్తు ఉందో వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి ఆ చైతన్యం కలిగించాలని ఈరోజు ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాము. లెవెల్లో కూడా ముగ్గులు వేస్తారు. అంటే ఓటుకు సంబంధించి ముగ్గులు పోటీలు పెడతారు, వ్యాసరచన కాంపిటీషన్ పెడతారు. ఎవరైతే సీనియర్ ఓటర్ ఉన్నారో ఆ ప్లేస్లో వాళ్ళని కూడా ఇవాళ సన్మానించడం జరుగుతుంది. ఒక్కరు కూడా 18 సంవత్సరాలు ఉన్న యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అమలులో ఉంటూ ఎవరికైనా ఓటు లేకపోతే అందరూ కూడా మీరు ఫామ్ 6 పెట్టుకొని ఓటర్గా నమోదు కావాలి. మీది ఓటు వేరే దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి మార్చుకోవాలనేసి మేము తెలియపరుస్తున్నాము. మనకి ఇప్పుడు ఎంతో ముఖ్యమైనది ఆ ఓటు వేసే హక్కు మనకి ఉంటేనే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఎన్నుకోబడి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా మనమే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నుకుంటాము. వీటి వల్ల మంచి నాయకుడిని ఎన్నుకోవటం వల్ల మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ వస్తాయి. సో అందరూ కూడా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఉన్న పునీత పావులు మనో పరివర్తన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆర్సీఎం చర్చి వద్ద జనవరి పండుగ వేడుకలకి నిర్వహించుకుంటున్నారు. ఆర్సీఎం చర్చి వద్ద జనవరి పండుగ వేడుకల్ని నిర్వహించుకున్నారు. గత 115 సంవత్సరాల నుంచి గ్రామంలో పండుగని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే సహాయ విచారణ గురువు కందుల అశోక్ కుమార్ పలువురు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వృద్ధులు, పేదలకి దుప్పట్లు పంపిణీ చేశారు. వచ్చిన సంఘస్థులకి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఫాదర్ గారికి పొగడ్తలు, సన్మానాలు ఇష్టం ఉన్నది ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చేస్తూ ఉన్నాను. మరి రోజు ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చి దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి వారి కుటుంబీకుల మీదుగా ఫాదర్ గారి చేతుల మీదుగా ఈ దుప్పట్లను తీసుకుని అదేవిధంగా ఫాదర్ కందుల అశోక్ గారిని మన విచారణ సహాయక గురువులను కూడా మన యొక్క ఆలోచనతో మరి వైభవంగా దేవునికి కృతజ్ఞతలు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరులారా, ప్రత్యేక విధంగా పెదవడ్లపూడి విచారణలో భాగమైనటువంటి శృంగారపుర గ్రామం పునీత పౌలు గారి నామము పేరిట గత 115 సంవత్సరాల నుండి ప్రత్యేక విధంగా ఈ గ్రామ పండుగను ఈ రోజున మేము నిర్వహిస్తూ ఉన్నాం.
ప్రత్యేక విధంగా ఎన్నో కుటుంబాలతోటి ఈ గ్రామము దేవుని ఆశీస్సులతో విలసిల్లుతూ ఉంటూ ఉన్నది అంటే ఆ దేవాతి దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు కృప మాత్రమే. అందుకు ప్రత్యేక విధంగా గడిచిన సంవత్సరం అంతా కూడా దేవాతి దేవుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా కాచి కాపాడుతూ ఉన్నందులకు కృతజ్ఞతగాను ప్రత్యేక విధంగా ఈ పండుగ అనేటటువంటిది అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రత్యేక విధంగా ఎంతో మంచి మనసుతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము పేరు పేరున ఈ యొక్క గ్రామమునలో జరిగేటటువంటి ఈ పండుగకు ప్రత్యేక విధంగా ఎంతో ఉదార స్వభావముతోటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఈ పండుగ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందుకు ప్రత్యేక విధంగా ఈ గ్రామమునకు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేక విధంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సాయంత్రం పూట తేరు ప్రదక్షిణ దేవునికి మహిమార్థకారంగా జరపబడుతూ ఉన్నది. అందరూ కూడా ప్రత్యేక విధంగా ఇందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. విజయసాయిరెడ్డి లాంటి మంచి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమని మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. పార్టీని వీడిన విజయసాయిరెడ్డి వేరే పార్టీలో చేరతారన్న సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని వారు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీని పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన మంచి వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవస్థలు ఎవరి కోసం ఎదురు చూడకుండా వాటి పని అవి చేసుకుంటూ పోతాయని అన్నారు. చెప్పారు కదా, ఆయన రూపాయి చెప్పారు. అది వ్యక్తిగతం. ఏ వ్యక్తికైనా వ్యక్తిగత జీవితం అంటూ కొంత ఉంటుంది. ఆ స్పేస్ లోకి ఆయన వెళ్దాం అనుకున్నారు, అందువల్ల నేను రాజీనామా చేశానని చెప్తున్నారు. వేరే పార్టీలోకి ఏమన్నా వెళ్ళమని చెప్తున్నారు కదా, వేరే పార్టీకి వెళ్ళే బీజేపీ నాకు తెలిసి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళరు. తీసుకుని ఉండొచ్చు, తీసుకుంటా ఉన్నారు లేదు నాకైతే తెలియదు. బట్ థింగ్ ఏంటంటే ఆయన వేరే పార్టీలకు వెళ్ళరు అని చెప్పిన తర్వాత అంత ఈజీగా వెళ్తారని నేను అనుకోను. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే ఆయనకి నాకు ఆయన గురించి తెలిసిన కొంతవరకు తెలిసిన నా అభిప్రాయం అది. ఏదో రాలేదే, అట్లా ఏమి రాలా. సోషల్ మీడియాలో మేము ఆల్రెడీ ట్యాకిల్ చేయడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. ఎవరు కూడా వేరే పార్టీ వైపు చూసే ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు. మా ఓటు బ్యాంక్ మాకుంది. డెఫినెట్ గా ఇంకా పెంచుకునే ప్రయత్నంలోనే మేము చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అయితే విషయాలు చెప్పారో ఇవి ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టి నెలకొక డ్రామా ఆడుతూ ఈ మీడియానందరినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు. మేము ప్రజాక్షేత్రంలోకి ఒక 4 రోజుల్లో మేము వెళ్ళబోతున్నాం. మా పార్టీ వెళ్ళబోతుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని, ఈ మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ మీరు చేసిన వాగ్దానాలను చేయకుండా 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రాతిపదికన దేశ భవిష్యత్తు అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజాస్వామ్య దేశాన్ని బలోపేతం చేయాలన్న నచ్చిన నాయకుని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారు తెలిపారు. నెక్స్ట్ అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు. అందరూ తెచ్చుకోకు చేటు అని చెప్పండి. అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు. అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 25. ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే.
అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం 2011 నుంచి ఈ యొక్క జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం అనేది మొదలైంది. ఇప్పుడు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన జిల్లా వ్యాప్తంగా, అలాగే మన కాన్స్టిట్యున్సీ పరిధిలో మనకి ఇక్కడ తాడేపల్లి అర్బన్ మరియు తాడేపల్లి రూరల్ సంబంధించి మనం ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. మనకు అందరికీ తెలుసు, మన దేశము ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి మూలం ఓటు. సో ఓటు యొక్క ప్రాతిపదికన మన దేశం యొక్క భవిష్యత్తు, మన యొక్క అభివృద్ధి, మన దేశం యొక్క పురోగతి అనేది ఆధారపడింది. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ముందుగా ఓటర్గా నమోదు అవ్వాలి. ఓటు వేయాలంటే ముందు ఓటర్గా నమోదు అవ్వాలి. ఓటర్గా నమోదు అవ్వాలంటే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి అర్హులు. అయితే మనకు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది, ప్రాస్పెక్టివ్ ఓటర్. అంటే 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా అప్లై చేయడానికి అర్హులు. సో ఈసీఐ అవకాశాన్ని కూడా కల్పించింది. 17 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ప్రతి క్వార్టర్లో, అంటే 4 క్వార్టర్ల ముందుగానే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ ఓటర్గా నమోదైతే వారికి ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఓటు హక్కు కల్పించబడుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువ ఓటర్లను ప్రోత్సహించడం. నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జాబ్ మేళ లక్ష్యమని దిశ డాన్ బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ తెలిపారు. శనివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఎర్రబాలెం డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫాదర్ జీవన్, డాన్ బోస్కో దిశ డైరెక్టర్, విజయవాడ. నేను దాదాపు 10 డిస్ట్రిక్ట్లు విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ మరియు యువకులకి ఉద్యోగ వృత్తిని కల్పించడానికి పెజ్జునపేటలో దిశ ఆఫీస్లో భాగస్థుడిగా ఉంటూ ఉన్నాను. నేను ఇప్పుడు డాన్ బోస్కో గారి సంస్థకు చెందిన గురువు. ఈ యొక్క యువకుల సేవలో చాలా ఔన్నత్యముగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ మాసము జనవరి మాసం 31వ తేదీన పునీత డాన్ బోస్కో గారి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని డాన్ బోస్కో ప్రేమ నివాస్ మరియు డాన్ బోస్కో ఐసిఎస్సి స్కూల్ నందు ఈ యొక్క జాబ్ మేళని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ల సహాయ సహకారాలు, యాజమాన్యం యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క సంస్థల నందు ఈ యొక్క డాన్ బోస్కో ప్రేమ నివాస్లో మనము జాబ్ మేము కోరుతూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో మా యొక్క జాబ్ మేల్ అనేటువంటి ఈ యొక్క పోస్టర్ని కూడా మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఒక 40 మంది ప్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యోగ వృత్తికి, జాబ్ మేళకి అందరికి ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క పోస్టర్ ద్వారా మేమందరం కూడా ముందుకు వెళుతూ ఉండగా ఉచిత జాబ్ మేళ, మేము వచ్చే హెచ్ఆర్స్ కూడా వారు కూడా ఉచితంగానే మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉండగా డాన్ బోస్కో సంస్థ ద్వారా యువకులకి ముందుకు వెళుతూ అందరికి కూడా చేయూతనిస్తూ సహాయ సహకారాలు కోరుతున్న సమయంలో దుగ్గిరాల మండలంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ పరిశీలించారు. మండలంలోని పేరుకలపూడి గ్రామంలో ఈ నెల 20 నుంచి రీసర్వే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో జరుగుతున్న 14 ఎకరాల రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది గ్రౌండ్ మీద ఏమి ఉండదు, గెస్ట్ లైన్. ఇది ఫీల్డ్ లైన్ సార్. ఫీల్డ్ లైన్ కంపల్సరీ ఉంటుంది. సో ఫీల్డ్ లైన్ యాక్యురసీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ బౌండరీ చేయాలని పాయింట్ ఈ సర్వే నెంబర్ పాయింట్ చూసి ఇలా పెట్టేస్తే చనిపోయిన కేసులు మరి అవన్నీ కూడా మీరు అప్ టు డేట్ చేయాలి కదా. ఈ రీసర్వే ప్రాజెక్టుని మార్పు చేర్పులతో కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు టైము అంటే తొందరగా చేస్తే ప్రజల్లో ఒక అభద్రతా భావన వచ్చి మాకు తెలియకుండా మాకు చెప్పకుండా మా భూముల మీదకి వస్తున్నారు అనే ఒక భావన కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో టైం లైన్ని ప్రాపర్ ఎస్ఓపి ప్రకారం పెంచుతూ, అంటే ఒక విలేజ్ని కంప్లీట్ చేయడానికి దాదాపుగా 140 నుంచి 175 రోజులు సమయం మనకిస్తూ విలేజ్ మొత్తాన్ని కూడా కొన్ని బ్లాకులుగా డివైడ్ చేసి ఆ బ్లాకులకి అక్కడ ఉన్న రైతులందరితో కూడా మనం సమన్వయం చేసుకుంటూ వారికి నోటీసులు ఇవ్వడమే కాకుండా వాట్సాప్ ద్వారా, అంటే మన జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా ఎక్కువ యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, అంటే చాలామంది
వేరే ఊర్లలో ఉండొచ్చు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మనతో పాటు తీసుకొని వెళ్తూ వారికి కూడా నోటీస్ అందేలా చేస్తూ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. గత వారం 10 రోజులు 20వ తారీఖు నుంచి మనం ఇది స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా 1400 ఎకరాలు అని చెప్తున్నారు. దీన్ని 6 బ్లాకులుగా ఒక 200 నుంచి 250 బ్లాకులుగా డివైడ్ చేసి ఒక 3 టీములను వేయడం జరిగింది. వీళ్ళకి ఇప్పుడు విలేజ్ యొక్క బౌండరీని వీళ్ళు ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు కంప్లీట్. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు రైతుల బాండ్లని పరిశీలించారు. గత ఏడాది జనవరి 19న రైలుపేటలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతుల బాండ్లని అధికారులు బీమా కంపెనీ సిబ్బంది పరిశీలన చేశారు. మొత్తం 232 మంది రైతులకి సంబంధించి 352 బాండ్లతో పాటుగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులు పరిశీలించారు. యార్డుకి వచ్చిన రైతులతో జిల్లా అధికారులు మాట్లాడారు. నన్నైనా ఇంకోళ్ళైనా గట్టిగా అడగచ్చు, ఎంత కావాల్సిన అంత అడగండి, మేము చేస్తాం. మొత్తం కొట్టుకుపోయిన వాడు, రోడ్డు ఎక్కి చూడని వాడు, డోర్ వేస్తే కొట్టని వాడు, అసలు మీ వైపు దిక్కు తిరిగి చూడని వాడు కాలిపోయినప్పుడు చాలా సందర్భాల్లో జరిగేది కదా. చాలా మంది కూడా మేము చేస్తామని ప్రయత్నించాం, కుదరలేదు, అక్కడ ఉండేది జరగలేదు, అక్కడ వరకు ప్రయత్నించామని చెప్పాం. అట్లా కాకుండా ప్రతి వారం ప్రతి నెల మాతో మాట్లాడుతూ చేస్తున్నారు. దీన్ని ఒక కొలిక్కి తీసుకున్నారు, అర్థం చేసుకుంటారు. 2 సార్లు రమ్మన్నారు, 3 సార్లు రమ్మన్నారు, ఇబ్బందే. కానీ ఫైనలీ మనకి డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కదా. అది కూడా అయిపోయి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాం కదా. కాబట్టి కొంచెం నేనేమన్నా అంటే మీకు ఉద్వేగం ఉండడం, మీకు కొంచెం ఇబ్బంది కలగడంలో తప్పు లేదు. రైతులు పసుపు ధర నిల్వ చేసుకున్న పసుపు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి. సుమారుగా 100 కోట్ల రూపాయలు, 1,04,000 బస్తాలు, 226 మంది రైతులు, 328 బాండ్స్ ఉన్న సందర్భాలలో తగలపడిపోయే నాటికి క్వింటా రేటు 11,850 రూపాయలు ఉంది. ఈరోజు 13,000 రూపాయలు ఉంది. ఆ క్రమంలో నిల్వ చేసుకున్న బస్తాలకి 11,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసిన సందర్భాలలో అనేక ఆందోళన చేశాం. రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, అనేక మంత్రుల్ని, అధికార యంత్రాంగాన్ని కలిసిన సందర్భాలలో వ్యవసాయ మంత్రి సమక్షంలో క్వింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ యాజమాని, రెవెన్యూ యంత్రాంగం వీళ్ళ సమక్షంలో దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరావు గారు, నల్లూరి మురళీకృష్ణ గారి సహకారంతో 4 పిల్లలకి 5,000 చొప్పున చదువుకునే పిల్లలకి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారి యొక్క జన్మదినోత్సవానికి వచ్చినటువంటి టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ యొక్క గ్రామ పెద్దలకి, ప్రత్యేకంగా యువతకి, పిల్లలకి, ఎంత ఉత్సాహంతో జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న నా యొక్క అభినందనలు, నమస్కారాలు. ఈరోజు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గడచిన
5 సంవత్సరాలు మనం ఎంతగానో నష్టపోయాము, కోల్పోయాము, ఇబ్బందులు పడ్డాము, సమస్యల్లో ఉన్నాము. ఎంతగానో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రత్యేకంగా మన యువ నాయకుడు దుగ్గిరాలలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని ప్రాథమిక వైద్యాధికారిని సి ఇందిరా తెలిపారు. ఈ సందర్భంగా పిహెచ్సిలో మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇందిరా, ప్రైమరీ హెల్త్ సెంటర్ దుగ్గిరాల డాక్టర్ని. ఈరోజు మనం ఏంటి అంటే నేషనల్ గర్ల్స్ డే అంటే జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని ప్రాధాన్యత ఏంటి అంటే గర్ల్స్ స్ట్రెంగ్త్గా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అన్నది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనకి ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల మగపిల్ల అనేసి భయపడడం, ఆడపిల్ల అయితే కంగారు పడడం అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏంటి అంటే అబార్షన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో అవన్నీ అరికట్టాలి అనేసి అంటే మనకి ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆడపిల్లలు అంటే ఏంటి, వాళ్ళ వల్ల అసలు దేశానికి ఎంతవరకు మంచి జరుగుతుంది, ఒక ఆడ మనిషి ఇంట్లో సొసైటీ బాగుండాలన్నా ఫ్యామిలీ బాగుండాలన్నా ఆడపిల్ల అన్న వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలి. సో ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ బాలికల కోసమే ఒక దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటాం మనం. ఏంటి అంటే మనం ఆడపిల్లలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని బాగా చదివించి ఒక పొజిషన్కి తీసుకురావడం వల్ల వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం అనేది జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ అన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉండాలి, హెల్తీగా ఉంటే ఆ ఫ్యామిలీ సొసైటీ రెండు బాగుంటాయండి. అది ఏంటి అంటే మనం స్కూల్ నుంచి పిల్లల దగ్గర నుంచి ఎందుకు మనం చెప్తాము అంటే వాళ్ళు బాగా చదువుకోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి. నాలెడ్జ్ అనేది సొసైటీలో కూడా కావాలి అండి. సేవ్ ద గర్ల్ అన్న ఒపీనియన్తో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. తాడేపల్లి ఇప్పటంలో డొంక రోడ్లో ఎవరికి అడ్డంగా లేని ప్రాంతంలో మూగ చెవుల్ని గత 50 సంవత్సరాలుగా చిన్నపాకనందు పెంచుకుంటూ ఉంటుంటే కక్ష సాధింపుగా పశువులకి ఆ నిలువ నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ పాకకు ప్రత్యేక నోటీసులు ఇవ్వటం, తర్వాత పడేస్తామని చెప్పి మరలా 2 రోజుల్లో తీసేస్తామని చెప్పి తెల్లవారుజామునే వచ్చి కూల్చివేయడం జరిగింది. ఇది కక్ష సాధింపు చర్య అని దీనికి నిదర్శనగా కనపడుతుందని చెప్పారు. ఇప్పటంలో నివాసం ఉండే కల్లుగీత కార్మికులు కొంత డబ్బులు కూడా పెట్టుకుని 2-3 గేదెల్ని డొక్క రోడ్లో చిన్న పాక వేసుకుని పెంచుకుంటున్నట్లు తెలిపారు. ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం వాటికి నిలువ నీడ లేకుండా చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. నా పేరు వివేకానంద రెడ్డి అండి, రిప్పటం గ్రామం. ఇప్పుడు ఈ 7 నెలల కాలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్లో భాగంగా ఈరోజు నోరు లేనటువంటి జీవాలు నిరాశ్రయం కోల్పోయింది. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా వీరంకి హరిబాబు అట్లాగే మోహన్ రావు గారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ చేలో వ్యవసాయం చేసుకుంటూ కట్నే కాల ఒడ్డున బహిన కెనాల్ ఒడ్డున చిన్న పశువులు పాక వేసుకొని ఇక్కడ ఆవులు గేదెలను మేపుకుంటూ వాళ్ళ సంసారం కట్టుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అట్లాగే కళ్ళు తీసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న దాన్ని కావాలని కక్షపూరితంగా ఎక్కడ ఎవరు ఇటు పక్క వచ్చి ఈ రైతులు వెళ్ళడానికే తప్ప ఈ రోడ్డు కూడా మొన్న గత గవర్నమెంట్ లో ఆర్కే గారు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు వేయటం జరిగింది. 50 సంవత్సరాలకి ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు కూడా వేయటం జరిగింది. కావాలని ఈ రోజు కక్ష. నమస్తే అండి, నా పేరు హరిబాబు, మాది ఇప్పటం గ్రామం. మేము గత 30-40 సంవత్సరాల మట్టి కట్ట మీద మా చేనుడిన నివాసం ఉంటూ కల్లుగీత మాది. ఈ చెట్లు చూసుకుంటూ గేదెలు మేపుకుంటూ ఈ పాక దాదాపు వేసుకుంటూ 40 సంవత్సరాల మట్టి మేము ఏడే ఉన్నాం. మా చేనుడిని ఈ పాకాని ఈ రకంగా పశువుల పాకాని ఈ రకంగా చేసిండారు. ఇవాళ గత కేలు
డొంక రోడ్లు సార్, ఇది అసలు ట్రాఫిక్ లేని రోడ్డు. ఈ రోడ్డు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు పోసారు. అంత ముందు ఈ రోడ్డు కూడా లేదండి. ఈ రోడ్డు వచ్చిన తర్వాత కొద్దిగా జనం ట్రాఫిక్ ఇప్పటి ఏంటంటే వెనక సాంబయ్య అండి. ఇది ఇక్కడ చెట్లు అవి కళ్ళు ఇచ్చేసి 50 సంవత్సరాల మట్టి ఉండిపోయాం. ఇక్కడే ఏదో సేవ చేస్తుంది, దాన్ని చూసుకుంటా కాపాడుకుంటున్నాం అండి. ఇప్పుడు అర్థమేం లేదండి, మీరు తీసేయమంటే మేము తీసేస్తాం, అవసరం వచ్చేప్పుడు తప్పదు కదండి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం, సీఎం చంద్రబాబు ప్రకటన. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. విశాఖ జువైనల్ ని సందర్శించిన హోంమంత్రి అనిత. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు ఒక వజ్రాయుధమని నేతలు, అధికారులు వెల్లడి. గుంటూరు మేయర్ కి పదవి గండం. వరుసగా వైసీపీని వీడుతున్న కార్పొరేటర్లు. సాదర స్వాగతం పలుకుతున్న టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.